మేషం వారికి కోపం ఎక్కువ, కానీ ధైర్యం ఎక్కువ. నేరుగా మాట్లాడేటువంటి గుణం ఉంటుంది వీరికి. ఏదైనా ముక్కుసూటిగా చెప్పగలుగుతారు. వృషభం వారికి మొండితనం, కానీ నమ్మకమైన స్థిరంగా ఉండేటువంటి లక్షణాలు మెండుగా ఉంటుంది వీరికి. మిథునం వారికి మనసు మార్చుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, కానీ చురుకైన సంభాషణలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు వీరు. కర్కాటకం రాశి వారికి త్వరగా బాధపడేటువంటి లక్షణాలు ఉంటుంది, కానీ కేరింగ్ ఎక్కువ, ప్రేమ ఎక్కువగా చూపిస్తారు వీరు. సింహరాశి వారికి గర్వం, తాననే గర్వం ఎక్కువగా ఉంటుంది. డామినేట్ కూడా చేస్తారు వీరు, కానీ లీడర్షిప్ లక్షణాలు, ఇన్స్పిరేట్ చేసేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. కన్యా రాశి వారు ఎక్కువగా తప్పులు చూపిస్తూ గడిపేస్తారు, కానీ సిన్సియర్, ప్రాక్టికల్, హెల్ప్ఫుల్ మైండ్స్ ఉంటుంది వీరికి. తులారాశి వారు నిర్ణయం ఓ పట్టాన తీసుకోలేరు, కానీ హార్మోనీ, బ్యాలెన్స్ తీసుకురావడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటుంది వీరికి. వృశ్చిక రాశి వారికి అనుమానం, ఈర్ష్య చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ లోతైన ప్రేమ, నిబద్ధత కలిగినటువంటి వారుగా చెప్పుకోవచ్చు వీరిని. ధనస్సు రాశి వారికి కమిట్మెంట్ చాలా తక్కువగా ఉంటుందండి, కానీ నిజాయితీ, పాజిటివ్ అండ్ అడ్వెంచరస్ చాలా ఎక్కువగా కూడా ఉంటుంది వీరికి. మకర రాశి వారికి ఎప్పుడు పని మీదే దృష్టి, కానీ బాధ్యత గలవాడు, కష్టపడి పనిచేసేటువంటి లక్షణాలు వీరికి మెండుగా ఉంటుంది. కుంభరాశి వారికి భావోద్వేగం చాలా దూరం అండి. వీరు దేనికి అడిక్ట్ అవ్వరు, కానీ మంచి స్నేహితుడు, కొత్త ఆలోచనలు చాలా వేగంగా తెచ్చేటువంటి లక్షణం వీరికి ఉంటుంది. మీనరాశి వారు ఓవర్ డ్రీమింగ్, ఎప్పుడు కలలోనే ఉంటారు, కానీ వీరికి ఎక్కువ ప్రేమ, సానుభూతి, అదేవిధంగా సహాయపడేటువంటి లక్షణాలతో వీరు ముందుంటారు. ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రహస్యమైన లోపల గుణమండి. వీరు ఖచ్చితంగా ఇదే విధంగా నడుచుకుంటారని చెప్పలేము, కానీ వారి యొక్క లగ్నానికి తగినట్టుగా కూడా వీరి లక్షణాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీది ఏ రాశి కూడా కామెంట్లో తెలియచేయండి. నమస్కారం.